నిన్ను నీలని కలపడం కోసమే మైథిలి ఈ నాటకం ఆడుతోంది. నీళ్ళ కోసమా? అవును తులసి, నీల కోసం నువ్వెంత బాధపడుతున్నావో తనకు అర్థమైంది. నీల ఎక్కడుందో తెలుసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తోంది. అందుకే తను నిన్ను ద్వేషిస్తున్నట్లు నటించి జేడీకి ఇంకా దగ్గరైంది. అమ్మా మైథిలి, ఇవి ఈ ఇంటి కీస్. ఈ రోజు నుండి నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. సార్, ఇంటి కీస్ కూడా ఇస్తున్నారు? తన అనుకుంటే మా బావ ప్రాణాలు కూడా ఇచ్చేస్తాడు. తీసుకోమ్మా. రండి. ఏంటి ఫ్రెష్ అవ్వకుండా అలా ఆలోచిస్తూ తిరుగుతున్నావు? ఎండి గారి అభిమానం చూస్తుంటే అర్థం కావట్లేదు. ఏదో సొంత మనుషులను చూసినట్లు, కొన్నేళ్ల తర్వాత అయిన వాళ్ళని కలిసినట్లు, అతనంత ఎఫెక్షన్గా ఉండడానికి కారణం ఏంటో తెలియడం లేదు. కారణం ఏదైనా అభిమానంగా ఉంటున్నారుగా. అదే ఎందుకు అని. జాయిన్ అయిన ఫస్ట్ డే ఆ రిసీవింగ్ ఏదో కొత్తగా అనిపించింది. స్టాఫ్ అందరికీ పరిచయం చేసి దగ్గరుండి క్యాబిన్ చూపించి ఈ ఆఫీస్ నీదే అన్నాడు. బయట ఫ్లాట్ తీసుకుంటాను అంటే కుదరదని గెస్ట్ హౌస్ ఇచ్చాడు. ఈరోజు సొంత ఇంట్లో ఉండాల్సిందేనని పట్టుపట్టాడు. ఈ ఇల్లు నీదే అంటున్నాడు. తన స్టాఫ్ మీద ఇంత అభిమానమా? ఎవరి మీద లేని ప్రేమ నా మీద ఎందుకు? ఏమవుతానని? అభిమానించటానికి, ప్రేమించటానికి బంధుత్వం ఉండాలా? నా బిడ్డ లాంటివాడు అంటున్నారు. ఏమో, తన కొడుకులా అనిపిస్తున్నావేమో. దూరమైన తన కొడుకుని నీలా చూసుకుంటున్నారేమో. ఏమో మైథిలి, ఆయన అభిమానం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, అనుమానంగా ఉంది. అనుమానమా? దేని మీద? ఆయన మెంటల్ కండిషన్ మీద. తప్పు పాని. అభిమానించటం పిచ్చితనం అనుకుంటే ఎలా? అవును, నువ్వేంటి ఇంటి కోడలకు అప్పగించినట్లు ఆయన తాళాలు ఇవ్వగానే తీసుకున్నా? వద్దని చెప్పొచ్చుగా. అంత ప్రేమగా ఆయనిస్తుంటే కాదనలేకపోయాను పాని. తీసుకున్నావా వద్దా అని నన్ను అడగను కూడా లేదు. ఎవరి నిర్ణయాలు వాళ్ళవి, ఎవరి ఇష్టాలు వాళ్ళవి అని నువ్వేగా చెప్పావు. కొత్తగా నీ సిద్ధాంతం మారిందేంటి? ఇండియాకి రావద్దు అని తులసి అనగానే నీ ఇష్ట ప్రకారం నాకు టికెట్స్ బుక్ చేశావు గాని నా ఇష్టం గురించి అడిగావా? ఆ గెస్ట్ హౌస్ నుంచి ఈ ఇంటికి రావద్దు అని తులసి చెప్తూ ఉంటే వచ్చేశావు. అప్పుడు నా ఇష్టాన్ని అడిగావా? ఎవరి ఇష్టాలు వాళ్ళవే అంటూ నీ ఇష్ట ప్రకారమే చేస్తున్నావు. అందుకే కీస్ తీసుకున్నప్పుడు నేను నీ పర్మిషన్ అడగలేదు. ఓకే ఓకే, ఏదో క్యాజువల్గా అన్నాను. ఎవరిష్టాలు వాళ్ళవి, అందులో చేంజ్ లేదు. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఓకే. భార్యాభర్తలంటే ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించటం, ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతకటం కాదు. అలా బ్రతకాలి అనుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో
త్వరలోనే నీకు అర్థమవుతుంది పాని. మేడం, మీరు బయటికెళ్ళాలంటే రెడీ అవ్వమన్నారు. ఎందుకు? మళ్ళీ ఎవరిని చంపుదామని? మీరు చెప్పినట్టు వింటే ఎవరికి ఏ ప్రమాదం ఉండదు మేడం. విననప్పుడే ఎవరికైనా ప్రమాదం. వద్దు. నేను బయట తిరిగి జనం ప్రాణాలు తీయడం ఎందుకు? నేనెక్కడికి వెళ్ళను. సరే, మీ ఇష్టం. ఆగు. నేను బయటికి వెళ్తాను. అదేంటి, ఇప్పుడేగా వెళ్ళను అన్నారు? ఇప్పుడు వెళ్తానంటున్నానుగా. సరే, త్వరగా రెడీ అయ్యి రండి మేడం. నీలా, నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? మళ్ళీ బయటికి ఎందుకే? నిన్ను బయటికి పంపించినట్టు పంపించి వాళ్ళు వెనకాలే వస్తారు. మళ్ళీ ఎవరో ఒకరు ప్రాణాలు తెస్తారు. వద్దు నీలా, వాళ్ళని నమ్మి నువ్వు బయటికి పోవద్దే. మళ్ళీ ఏదో ఒకటి జరుగుద్ది. వద్దు నీలా, నా మాటనే. బాలు, నేను వెళ్ళాలిరా. ఇక్కడే ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాం. వాళ్ళకేం కావాలో చెప్పరు, ఎందుకు దాచిపెట్టారో చెప్పరు. కానీ మనల్ని ఎవరితో కలవకుండా చేస్తున్నారు. ఇదంతా కావాలని చేస్తున్నారా? అదేంటో తెలుసుకోవాలిరా. వాళ్ళు చెప్పరుగా నీలా. వాళ్ళు చెప్పర్రా. తనని అడిగితే తనే చెప్తుందిగా. ఆమెనెలా అడుగుతావు నీలా? ఆమె ఎక్కడుందో మనకు తెలియదుగా. అదే తెలుసుకోవాలిరా. ఇది ఎవరో తెలుసుకుంటే వీళ్ళు మనల్ని ఎందుకు దాచిపెట్టారో తెలుస్తుంది. ఎట్టా తెలుసుకుంటావు నీలా? తెలుసుకుంటాను. ఇదెవరో తెలియడానికి ఈ ఫోటో ఉంటే చాలుగా. బయట 10 మందిని అడిగితే ఎవరో ఒకరు చెప్తారా? వద్దు నీలా, నాకు భయంగా ఉంది. నువ్వు వాళ్ళ గురించి తెలుసుకోవాలని చూస్తున్నావని వాళ్ళకి గాని తెలిస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడరే. వద్దు నీలా, వద్దే. నాకు భయంగా ఉంది. బాలు, నాకేం కాదురా. నువ్వేం భయపడకు. నేను వెళ్ళొస్తాను. నువ్వు జాగ్రత్త. నీలా, ఎవరే నువ్వు? ఎందుకు మా బతుకులతో ఇట్లా ఆడుకుంటున్నావు? ఎవరు నువ్వు? ఏంటి మేడం, బయటికి వెళ్తానన్నారంటగా? అవును. జాగ్రత్త మేడం. మళ్ళీ నిన్నట్లాంటి ప్రయత్నాలు చేస్తే ఏం జరుగుతుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మీ మంచి కోసమే చెప్పాను. జాగ్రత్తగా వెళ్ళిరండి.
ఈవిడ ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా. ఎవరివిడా? నాకు తెలీదండి. అదేంటి, నీకు తెలియని మనిషి కోసం నువ్వు వెతుకుతున్నావా? అవునండి, పోనీ పేరన్నా తెలుసా? తెలీదు. మనిషి తెలీదు, పేరు తెలీదు. ఇదేమైనా టీవీ ప్రోగ్రామ్ అనుకుంటున్నావా మన నాట పట్టించడానికి? వెళ్ళమ్మా వెళ్ళు. నాకెందుకో నా ఇల్లే నాకు కొత్తగా కనిపిస్తోంది. ఏం బావా, పట్టపగలే పెగ్గేశావా? అదే బావా, కొత్తగా రంగులు కూడా వేయలేదు కదా, నీ ఇల్లు నీకు కొత్తగా ఎందుకు కనిపిస్తోందా అని. నా కొడుకు కూడా వచ్చారు కదరా, అందుకే కొత్త కళ్ళు వచ్చింది. అబ్బో బావో, నీలో సెంటిమెంట్ శాతం కూడా ఎక్కువే. అంకుల్, వేడి వేడి కాఫీ. నువ్వు తెచ్చావేంటమ్మా? పని మనిషి ఏమైంది? ఎరా, అమ్మాయితో పని చేస్తున్నారా? లేదంకుల్, వద్దన్నారు. నేనే కాఫీ కలిపి తీసుకొచ్చాను. నీకెందుకమ్మా శ్రమ? మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పే ఉంది అంకుల్. మనిల్లో ఈ మాట చాలు ఆస్తి రాసివ్వటానికి. కొడుకు పప్పే గాని కోడలు గడుసే. ఈ మాట పాణి నోటి వెంట కూడా వినాలనుంది. వింటారు అంకుల్. ఏ రోజైనా మీరెవరో తనకి తెలియకపోదు. ఆ రోజు ఈ ఇల్లు మనిల్లు అనక ఏమంటాడు అంకుల్? ఆ రోజు ఎంత త్వరగా వస్తుందా అని ఎదురు చూస్తున్నానమ్మా. బావా, కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగు. నమస్తే సార్. జెన్నీ, నేల ఎలా ఉంది? మైథిలి, అదే బావా, నీలాంబరని వీళ్ళ అక్కయ్య. డెలివరీ అయిందా లేదా అని అడుగుతున్నాను అంతే. బుద్ధుందారా నీకు? ఎవరి ముందు ఏం మాట్లాడాలో తెలియదనికో. జెన్నీ, అలారా. ఏం జెన్నీ, ఎలా ఉన్నాయి అక్కడి పరిస్థితులు? అంత మన కంట్రోల్లోనే ఉందిగా? ఉంది సార్. మీరు చెప్పినట్లే చేసేదంతా ఆ మేడమేనని నమ్మించగలిగాం. ఆ నమ్మకం అలాగే పెరగాలి. నీలా మన అండర్లోనే ఉండాలి. తనెక్కడికి పోదు సార్. ఈసారి మేము తన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నాం. మీ ప్లాన్ వర్కౌట్ అయ్యేంత వరకు నీల అక్కడి నుంచి తప్పించుకోలేదు. తప్పించుకుంటే ఈసారి మీరుండరు. జాగ్రత్తగా చూసుకోండి. అలాగే సార్. లింగం, బావా, అమౌంట్ ఇవ్వు. నీలేమంటుంది? తులసి కనిపిస్తే ప్రాణాలు తీయాలనుకుంటుంది. తులసిని వెతకడం మొదలుపెట్టింది సార్. అదే నాకు కావాలి. మీ కోరిక త్వరలోనే తీరుతుంది సార్. బావా, తులసి అంటే నీలకి కోపం రావాలి, అది నీ కాన్సెప్ట్. కోపం వచ్చింది, వెతుకుతుందిగా.
అడ్రస్ చెప్పి పంపిస్తే మిగిలిన పని నేలే చూసుకుంటుందిగా. కోపానికి టైం ఇవ్వాలిగా, కాకపోతే చల్లబడకుండా మండిస్తూనే ఉండాలి. అప్పుడే అది అగ్నిపర్వతంలా భళ్ళున పగిలినప్పుడు అవతలి వాళ్ళు మసైపోతారు. నీల తులసిని చూడాలన్న ఆశ పెరుగుతుంది అంటే ఆవేశం పెరుగుతుందని అర్థం. అలా వెతగ్గా తులసి కనిపించిందనుకో, అప్పుడు నీల ఆవేశాన్ని తులసి ఎలా ఫేస్ చేస్తుందో చూడాలి. వామ్మో, చాలా ముందు చూపుంది బావా నీకు. జెన్నీ, నువ్వెళ్ళు. జాగ్రత్త. అలాగే సార్. వాణ్ణి నా దగ్గరే ఉన్నా తండ్రిని అని చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది. తులసికి తన కూతురు ఎదురుపడి ఒక శత్రువును చేసి మాట్లాడుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియాలి. పద. ఫిగర్ అదిరిపోయిందిరా. అచ్చ తెలుగు ఆడపిల్లలా ఉందిరా. ఈ రోజుల్లో లంగావోని అంటే ఖచ్చితంగా అది ఈ ఊరు ఫిగర్ కాదురా. ఆ అమ్మాయి ఇటువైపే వస్తుంది, కాముగా ఆడండ్రా. ఏమండి, ఈవిడ ఎక్కడైనా చూసారా? ఏమిన్నా లేదే. ఏది ఈవిడ మన ఏరియాలో ఎక్కడా చూడలేదే. ఇంకోసారి బాగా చూసి చెప్పండి, నాకు చాలా కావాల్సిన ఏది మనిషి. తివరా? ఓ ఈవిడా, ఈవిడ ఇక్కడేగా ఉంటుంది. ఇక్కడెక్కడుంటుంది? కొంచెం అడ్రస్ చెప్పరా? ఈవిడ మన ఏరియాలో ఎక్కడుందిరా? ఉందిలేరా. ఏమండి, ప్లీజ్ అండి, ఆవిడ కోసం ఎంతగానో వెతుకుతున్నాను, త్వరగా అడ్రస్ చెప్పండి. ఇక్కడంటే ఇక్కడ కాదు, కొంచెం దూరం వెళ్ళాలి. రై, మాకు తెలియకుండా ఈవిడెక్కడుందిరా? అదేరా, దర్గా పక్క నుంచి లోపలికి వెళ్ళాక ఎడం పక్కన ఇల్లుందిగా, అక్కడ. అక్కడిల్లు ఎక్కడుందిరా? చెట్లు చెమ్మలు తప్ప. ఉందిలేరా. ఏదో సిటీ అంతా తెలిసినట్టు మాట్లాడతావే. సిటీ అంతా మాకు తెలుసులేరా. అక్కడిల్లు ఎక్కడుంది? ఉందని చెప్తున్నానా? మీరు రండి, నేను చూపిస్తా. పర్వాలేదు, నేనే వీళ్ళు చూసుకుంటాను. వద్దులండి. ఆగవే, ఎక్కడికే? నీ అబ్బా, ఫిగర్ను సెట్ చేస్తుంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేవురా? మనం ఆడాల్సింది ఈ మేకలతో కదరా, ఆ మేకతో. అదండి. ఏయ్ అగో.
ఆగవే, ఆగు.